హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ లివర్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ కర్రీ వచ్చేసి మా అమ్మ చేసిందనమాట. సో ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ హీట్ అయ్యాక దాంట్లోకి మనం 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మేమైతే ఇక్కడ 1 సెట్ ఆఫ్ లివర్ తెచ్చుకున్నాం అనమాట. సో దాన్ని షాప్లోనే ఇలా పీసెస్ లాగా కట్ చేయించుకున్నాము. కట్ చేయించుకున్న లివర్ పీసెస్ని నీట్గా 2 to 3 టైమ్స్ వరకు వాష్ చేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆయిల్ ఇంకా ఆనియన్స్ బాగా ఈ లివర్ పీసెస్కి పట్టేలాగా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 minutes వరకు మనం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట. 5 minutes తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా 10 minutes వరకు మనం లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం టేస్ట్కి తగ్గట్టు, ఇంకా ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక 5 minutes వరకు మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత దీంట్లోకి ఆకుకూరలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆకుకూరలు వచ్చేసి 6 కట్టల పాలకూర, 2 కట్టల పెద్ద మెంతం, ఇంకా 2 కట్టల సోయి కూర ఉంది. సో దాన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకొని ఆ లివర్ పీసెస్కి యాడ్ చేసుకోవాలన్నమాట. ఆకుకూరలు కుక్కర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా మనం కలుపుకోలేము. సో అందుకని ఒక 5 minutes వరకు మనం లిడ్ పెట్టుకోవాలి. సో దానివల్ల ఆకుకూరలన్నీ మగ్గిపోతాయి, తర్వాత కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా లిడ్ పెట్టుకొని మనం 5 minutes వరకు హై ఫ్లేమ్ మీదే కుక్ చేసుకుంటూ ఉండాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు ఆకుకూర ఇలా మగ్గినట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు మనం లివర్ పీసెస్ని ఇంకా ఆకుకూరని మొత్తం కలుపుకోవాలి. మోస్ట్లీ ఈ ప్రాసెస్ అయితే హై ఫ్లేమ్ మీదే మేము చేసామన్నమాట. మనకి లివర్లో వాటర్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది కాబట్టి మనకి మాడిపోయే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. సో హై ఫ్లేమ్ మీద మళ్ళీ ఇంకో 5 minutes వరకు మనం మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఈ లివర్ కర్రీలోకి ఒకవేళ మీకు కావాలనుకుంటే గరం మసాలా లేదా మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మేము ఇక్కడ ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా సింపుల్గా ఇలా చేసామన్నమాట, ఎందుకంటే ఆకుకూరలు వేసాం కాబట్టి. ఆ తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకొని 6 to 7 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 7 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చాలామంది లివర్ని అయితే ఇలా కుక్ చేసుకోరు, కాకపోతే ఆకుకూరలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.